ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇచ్చారో చెప్పడానికి ఈ సభను వినియోగించుకున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతికి భరోసా ఇస్తూ అది దేశంలోనే జీడిపి గ్రోత్ అంటే రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తానంటున్నారు చంద్రబాబు. ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడంలో సిద్ధహస్తుడు, చేయగలడు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ జీడిపి ఏ స్థాయికి ఎదుగుతుందో నా అంచనాలు నేను వేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రాష్ట్రాల్లో రేణిగుంట నాయుడుపేట లాంటి హైవేని సెట్ చేయడం ద్వారా తిరుమలకి వేగంగా దర్శనం అయ్యేందుకోసం కేంద్రం ఏర్పాటు చేసిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ కలలు కన్నటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. పవను బాబు నేను కలిసి అని మోడీ చెప్పుకొచ్చారు. 2009-14 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో రైల్వేలకి కేవలం 900 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడితే విభజిత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల రూపాయలు రైల్వేలకు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు. అలాగే 100% ఎలక్ట్రిఫికేషన్ రైల్వేస్ పూర్తయిందని చెప్పుకొచ్చారు. 8 వందే భారత్ రైలు, ఒక అమృత్ భారత్ రైలు ఆంధ్ర నడుస్తుందని చెప్పుకొచ్చారు. 750 ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్ ఇవి కావచ్చు ఆంధ్రాలో ఇచ్చాం. 75 స్టేషన్లు డెవలప్ చేసుకొచ్చామని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి పూర్తిగా డెవలప్ చేసి తీసుకొస్తున్నామని చెప్పారు. విశాఖ ఏక్తా మాల్కి సంబంధించినటువంటి దాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ప్రధానమంత్రి బీమా యోజన కింద 5,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పరిహారం కింద రైతులకు ఇచ్చామని చెప్పారు. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి కింద 17,500 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్నీ కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా అండగా నిలబడతానని ప్రకటించారు.